నమస్కారం. ఏప్రిల్ 1వ తారీఖు నుండి మన జీవితంలో, ముఖ్యంగా మన డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులొచ్చాయి. ఈ కొత్త నియమాల వల్ల మన మీద, మన కుటుంబం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో, మనం ముందుగా ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఇప్పుడు వివరంగా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఈ మార్పులకు సంబంధించి ఈ మధ్య వార్తల్లో వచ్చిన వివరాలను ఆధారంగా తీసుకుని, ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని మీకు తేలికగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పబోతున్నాను. ఏది మనకు చాలా అవసరమో, దేనిమీద మనం వెంటనే దృష్టి పెట్టాలో ఇప్పుడు చర్చిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు ప్రధానంగా 4. మొదటిది, మన ఇల్లు, ఆస్తులకు సంబంధించిన పన్నుల మార్పులు. రెండవది, పాతబండ్లున్నవాళ్లు తెలుసుకోవాల్సిన కొత్త నియమాలు. మూడవది, మనం కష్టపడి దాచుకున్న డబ్బు, పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది. ఇక చివరగా, వీటన్నింటి నుంచి మనం ఏం గుర్తుంచుకోవాలో చూద్దాం. సరే, అయితే మొదటి విషయంతో మొదలుపెడదాం. సొంత ఇళ్లుగాని, స్థలంగాని ఉన్నవాళ్లకి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆస్తులపై అయ్యే ఖర్చులు ఇప్పుడు ఎలా మారబోతున్నాయో, ఆ పన్నుల మార్పులేంటో ఒకసారి వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ 2 కీలకమైన మార్పులు జరిగాయి. మొదటిది, ఎలాంటి నిర్మాణం చెయ్యకుండా ఖాళీగా వదిలేసిన స్థలాల మీద ఆస్తి పన్నును ఏకంగా 50% పెంచారు. అలాగే మనం నివసించకుండా అద్దెకిచ్చే దుకాణాలు, ఆఫీసులు ఇలాంటి వాటిమీద కూడా పన్ను 50% పెరిగింది. కాబట్టి ఇలాంటి ఆస్తులు ఎవరికైనా ఉంటే ఈ పెరిగిన పన్ను గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ పన్ను కట్టడం ఆలస్యమైతే ఇంతకుముందు బకాయిల మీద నెలకు 2% వడ్డీని జరిమానాగా వేసేవాళ్లు. ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించి 1.5%కి మార్చారు. ఇదొక రకంగా కాస్త ఊరటనిచ్చే విషయమే. కానీ దీనికన్నా ఒక మంచి అవకాశం కూడా ఇచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ లోపల గనక మొత్తం పన్ను కట్టేస్తే 5% తగ్గింపిస్తామని ప్రకటించారు. కాబట్టి డబ్బు ఆదా చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇక తర్వాతి అంశానికి వద్దాం. ఇది మనలో వాహనాలున్న ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన గమనిక. ప్రత్యేకించి 15 ఏళ్లు దాటిపోయిన పాత వాహనాల విషయంలో కొన్ని కఠినమైన కొత్త నిబంధనలు వచ్చాయి. చాలామంది మనసులో ఇదే ప్రశ్న ఉంటుంది. నా దగ్గర 15 ఏళ్లు దాటిన పాత బండి ఉంది, లేదా పాత కారుంది. ఇప్పుడు దాని పరిస్థితేంటి? ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తుక్కు విధానం అంటే స్క్రాపేజ్ పాలసీ ప్రకారం వాటికి ఏం జరుగుతుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ కొత్త పద్ధతి చాలా సూటిగా ఉంది. మీ వాహనానికి 15 ఏళ్లు నిండితే మొట్టమొదటగా దానికి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్ష చేయించాలి. ఒకవేళ ఆ పరీక్షలో మీ బండి ఫెయిల్ అయితే, అంటే అది రోడ్డు మీద నడపడానికి సురక్షితం కాదని అధికారులు తేలిస్తే దాని రిజిస్ట్రేషన్ను పూర్తిగా రద్దు చేసేస్తారు. అప్పుడు ఆ వాహనాన్ని తుక్కు కింద అమ్మేయడం ఒక ముఖ్యమైన మార్గమవుతుంది. మరి పాత బండిని తుక్కుగా అమ్మేస్తే మనకొచ్చే లాభమేంటి? ఇక్కడే ప్రభుత్వం ఒక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. మీ పాత వాహనాన్ని ప్రభుత్వ గుర్తింపు ఉన్న కేంద్రంలో తుక్కుగా మార్చి ఆ ధృవపత్రంతో మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తే దానిమీద కట్టే రోడ్డు పన్నులో ఏకంగా 25% వరకు రాయితీ ఇస్తారు. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికి, బహుశా అందరికీ అత్యంత కీలకమైన విభాగానికి వచ్చాం. మనం కష్టపడి సంపాదించి మన భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు, మన పెట్టుబడులపై ఈ కొత్త నియమాలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో చూద్దాం. ఇది మన డబ్బుకు సంబంధించిన విషయం కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రతి నెలా జీతం తీసుకునే ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన విషయం. మన పదవీ విరమణ తర్వాత మనకు అండగా ఉంటుందని నమ్మే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్కి సంబంధించి ఒక కొత్త పన్ను నియమం అమలులోకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇకపై ఈపీఎఫ్లో మనం జమ చేసే డబ్బుపై వచ్చే వడ్డీ మీద కూడా పన్ను పడుతుంది. అయితే ఇది అందరికీ కాదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటాగా 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ డబ్బు ఈపీఎఫ్లో జమ అయితే ఆ అదనపు మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను వర్తిస్తుంది. అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ పరిమితిని 5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. కాబట్టి మీ వార్షిక జమ ఈ పరిమితి లోపుంటే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టేవాళ్లు కూడా ఒక ముఖ్యమైన మార్పు గురించి తెలుసుకోవాలి. ఇది అన్ని ఫండ్స్కు కాదు, ప్రత్యేకంగా డెట్ ఫండ్స్ అనే ఒక రకమైన ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ను 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచుకుంటే వాటిమీద వచ్చే లాభాలకు ఇండెక్సేషన్ అనే ఒక ప్రత్యేకమైన పన్ను ప్రయోజనం ఉండేది. దీనివల్ల
పన్ను భారం తగ్గేది. కానీ ఇప్పుడు ఆ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా తీసేశారు. అంటే ఇకపై మీరు డెట్ ఫండ్స్లో ఎన్ని సంవత్సరాలు డబ్బు ఉంచినా, దానిమీద ఎంత లాభం వచ్చినా దాన్ని మీ జీతంలాంటి ఇతర ఆదాయంతో కలిపి మీరు ఏ పన్ను స్లాబ్లో ఉన్నారో ఆ స్లాబ్ ప్రకారమే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది డెట్ ఫండ్ పెట్టుబడిదారులకు ఒక పెద్ద మార్పు అని చెప్పాలి. ఇన్ని పన్నుల మార్పుల మధ్య మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు మాత్రం ఒక మంచి కబురుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో గరిష్ఠంగా పెట్టుబడి పెట్టగలిగే పరిమితిని 15 లక్షల నుంచి ఏకంగా 30 లక్షల రూపాయలకు పెంచారు. అలాగే పోస్టాఫీస్లో ఉండే నెలసరి ఆదాయ పథకం పరిమితిని కూడా పెంచారు. ఇది వృద్ధాప్యంలో వారికి ఆర్థికంగా మరింత భరోసా ఇస్తోంది. ఇక మనం ముగింపు దశకు వచ్చాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల్లోంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన, వెంటనే చేయాల్సిన పనులేంటో ఒకసారి మళ్లీ నెమరువేసుకుందాం. ఈ 4 విషయాలు మనస్సులో బలంగా ముద్రించుకోవాలి. మొదటిది, ఆస్తి పన్ను మీద 5% తగ్గింపు కోసం ఏప్రిల్ 30వ తేదీ చివరి గడువు, మర్చిపోవద్దు. రెండవది, 15 ఏళ్లు దాటిన ప్రతి వాహనానికి ఫిట్నెస్ పరీక్ష అనేది ఇప్పుడు చట్టప్రకారం తప్పనిసరి. మూడవది, ఈపీఎఫ్లో ఎక్కువ డబ్బు జమ చేసేవాళ్లు వడ్డీ మీద వచ్చే కొత్త పన్ను గురించి తెలుసుకోవాలి. ఇక చివరిది, డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవాళ్లు మారిన పన్ను నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం ఇదే. ఈ ఆర్థిక మార్పుల గురించి మనకు సరైన సమయంలో అవగాహన ఉంటేనే మనం వాటికి సిద్ధంగా ఉండగలం. లేకపోతే మనకు తెలియకుండానే అనవసరమైన ఖర్చులు, జరిమానాలు కట్టాల్సి రావచ్చు. కాబట్టి తెలుసుకోవటమే మనల్ని మనం కాపాడుకోవటం. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ కొత్త విషయాలన్నీ తెలిసిన తర్వాత మీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ఒకసారి సరిచూసుకోవడానికి, ఈ మార్పులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయం కదా. ఒక్కసారి ఆలోచించండి.